ఫ్రెండ్స్, మోటరోలా గత 2 నెలల్లో చాలా ఫోన్స్ లాంచ్ చేసింది. మొత్తం కన్ఫ్యూజన్, మొత్తం నా చేతిలో అన్ని ఫోన్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఫ్యూజన్, H60 ఫ్యూజన్, తర్వాత స్టైలస్ తీసుకొని వచ్చారు, తర్వాత ప్రో తీసుకొచ్చారు, H60 ప్రో తీసుకొచ్చారు, రీసెంట్ గా H60 తీసుకొచ్చారు. మొత్తం 4 ఫోన్స్ H సిరీస్ లో వీళ్ళు లాంచ్ చేశారు. అండ్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏది తీసుకోవాలని చెప్పేసి. చూడాలి, మనం ఓన్లీ వీటి గురించి మాట్లాడదాం. ఈ 4 ఫోన్స్ లో మీ బడ్జెట్ ప్రకారం ఏది మీకు సూట్ అయ్యింది వాటి గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ 2 ఫోన్స్ ఒక బడ్జెట్ లో వస్తున్నాయి. ఇది వచ్చేసరికి ఫ్యూజన్, ఇది వచ్చేసరికి స్టైలస్. ఈ రెండు మీకు దగ్గర 20-21 వేల దగ్గరలో అయితే వస్తున్నాయి. ప్రజెంట్ ఇది 20 వేల దగ్గర ఉంది, ఇది 21 వేల దగ్గర ఉంది. సో 2 ఫోన్స్ ఇక్కడ ఈజీగా మీరు డిసిషన్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు స్టైలస్ కావాలి అని మీరు ఏమైనా నోట్స్ ఇలాంటివి తీసుకునే వాళ్ళు అయితే మాత్రం అప్పుడే మీకు ఇది సెట్ అవుతుంది. కాకపోతే ఒకటే మైనస్ ఏంటంటే మనము ఫింగర్ టచ్ అవుతుంటుంది. మనం ఫింగర్ టచ్ చేసినప్పుడు కూడా ఇవి పడతా ఉన్నాయి. ఇక్కడ ఇది ఓన్లీ స్టైలస్నే కాదు, మీ ఫింగర్ కూడా డిటెక్ట్ చేస్తూ ఉంటుంది. అదొక్కటే మైనస్. కాకపోతే దీంట్లో చాలా పనులు చేయొచ్చు. అన్బాక్సింగ్ వీడియో చూడండి, స్టైలస్ అక్కడ మీకు తెలుస్తుంది. అండ్ ఇది ఒకటే దీనిలో మేజర్ అడ్వాంటేజ్. అండ్ మిగతా మ్యాక్సిమం విషయాలు మీకు ఫ్యూజన్ చాలా బాగుంటుంది. దీనిలో మీకు IP68 రేటింగ్ ఉంటుంది, దీనిలో మీకు IP69 రేటింగ్ ఉంటుంది. దీనిలో మీకు బ్యాటరీ 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది వచ్చేసరికి 5500 mAh బ్యాటరీతో వస్తుంది. దీనిలో మీకు స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. ఇది వచ్చేసరికి MediaTek Dimensity 7400 ప్రాసెసర్. సో దీంతో కంపేర్ చేస్తే బెటర్ ప్రాసెసర్ ఇది. ఇంకొకటి అప్డేట్స్, దీనిలో మీకు 2 సంవత్సరాల అప్డేట్స్ వస్తాయి, మేజర్ అప్డేట్స్. దీనిలో మీకు 3 సంవత్సరాల అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ దీనిలో లేని వచ్చేసరికి NFC లేదు, NFC ఫ్యూజన్ లో లేదు, స్టైలస్ లో ఉంది మీకు. అండ్ హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది స్టైలస్ లో, ఫ్యూజన్ లో మీకు హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. ఈ 2 మిస్ అవుతున్నాయి దీనిలో ఉన్నాయి. సో ఓవరాల్ గా అయితే మాత్రం మీకు చేతిలో పట్టుకున్నప్పుడు కానీ జనరల్ యూస్ చేస్తున్నప్పుడు కానీ మీకు ఫ్యూజన్ మంచి ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే ఉంటుంది. స్లిమ్ అనిపిస్తుంది ఫోన్, మీకు కర్వ్ డిస్ప్లే తో వస్తుంది, మీకు ఫ్లాట్ డిస్ప్లే తో వస్తుంది. ఈవెన్ గ్లాస్ కూడా ఇది మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 తో వస్తుంది. స్టైలస్ ఇది వచ్చేసరికి మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో వస్తుంది. ఏదైతే ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఉందో దాన్ని కొద్ది చేంజెస్ చేసి వీళ్ళు ఈ స్టైలస్ యాడ్ చేసి ఇది తీసుకొచ్చారు. అండ్ లాస్ట్ జనరేషన్ ఫోన్ ఇది. నెక్స్ట్ ఇంకా వీటికి వెళ్తే H60 ప్రోకి 5,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ ఉంది ప్రస్తుతం. H60 మీకు 24,999 రూపాయలకి వస్తుంది. H60 ప్రో సరికి 29,999 రూపాయలకి అయితే వస్తుంది. సో ఏంటి మధ్య మేజర్ డిఫరెన్స్ ఏంది అంటే ప్రాసెసర్. H60 మీకు Dimensity 7400 ప్రాసెసర్ తో వస్తుంటే ప్రో మోడల్ వచ్చేసరికి మీకు 8 సిరీస్ ప్రాసెసర్ తో వస్తుంది, 8350 ప్రాసెసర్ తో వస్తుంది. మిగతా విషయాలు మాక్సిమం అన్ని సేమ్ ఉంటాయి. ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా చేంజ్ అవుతుంది. ఇది మీకు LPDDR4X UFS 2.2 తో వస్తుంది. ఇది వచ్చేసరికి 5X 4.0 తో వస్తుంది. బెటర్ ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా మీకు ప్రో మోడల్ అయితే ఉంటుంది. అండ్ కెమెరా సెటప్ రెండిట్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఎగ్జాక్ట్ గా మీకు ఏమి తేడా అయితే ఉండదు. 50 మెగాపిక్సెల్ మెయిన్, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ అండ్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి రెండిట్లో. బ్యాక్ సైడ్ ఫ్రంట్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఎక్కడ చేంజ్ ఉండదు. అండ్ కొద్దిగా బ్యాటరీలో చేంజ్ అయితే ఉంటుంది. H60 వస్తారు మీకు 5500 mAh బ్యాటరీతో వస్తుంది. H60 ప్రో వస్తారు 6000 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జింగ్ స్పీడ్ కూడా చేంజ్ అయిపోయింది. ఇది ఒక్క ఫోనే ప్రో మోడల్ ఒకటే మీకు 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. మిగతా 3 ఫోన్స్ ఫ్యూజన్ కానీ స్టైలస్ కానీ 60 కానీ మీకు 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నాయి. అండ్ ప్రో మోడల్ లో మీకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. దీనిలో మీకు 60లో వైర్లెస్ ఛార్జింగ్ ఉండదు, NFC కూడా ఉండదు. ప్రో మోడల్లో మీకు NFC కూడా ఉంటుంది. ఇవే డిఫరెన్సెస్. ఇంకా 60కి 60 ప్రోకి ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతుంది మాత్రం ఇక్కడే 60 ప్రో ఏది తీసుకోవాలని చెప్పేసి. నా వరకు అయితే మాత్రం మీ దగ్గర డబ్బులు తక్కువ ఉంటే 60 చాలా బెటర్ ఆప్షన్. ఎక్కువ ఉన్నా కానీ నా దృష్టిలో మీరు డబ్బులు సేవ్ చేసుకోవాలనుకున్నా కానీ 24,999కి H60 చాలా బెటర్ ఆప్షన్. ఒకవేళ మీకు NFC ఇలాంటి వైర్లెస్ ఛార్జింగ్ ఇట్లాంటి కావాలనుకుంటే అప్పుడు మీరు దీనికి వెళ్ళొచ్చు. ఎందుకంటే ప్రాసెసర్ రెండిట్లో మీకు పెద్దగా నాకు హ్యూజ్ డిఫరెన్స్ లేదు. లైక్ గేమింగ్ ఆడాలనుకుంటున్నాను నేను. గేమింగ్ ఆడడానికి నాకు 2 ఫోన్స్ అంత ఏం మంచి ఎక్స్పీరియన్స్ అయితే లేవు. ఇది 8 సిరీస్ ప్రాసెసర్ మంచి ప్రాసెసర్. దీంతో కంపేర్ చేస్తే పేపర్ మీద ఆప్టిమైజేషన్ సరిగ్గా లేదు. సో మీరు గేమ్స్ ఆడాలనుకున్నా కానీ పెద్దగా మీకు మంచి ఎక్స్పీరియన్స్ 60 ప్రోలో అయితే ఏమీ లేదు. మీరు మోటరోలా ఫోన్స్ గేమింగ్ కోసం అయితే అసలు ఆలోచించకండి. చిన్నగా ఆడుకోవచ్చు కానీ మీరు హెవీ గేమ్స్ ఆడాలంటే మాత్రం కొద్దిగా కష్టమే. ఈవెన్ ప్రో అయినా కానీ మీకు బెటర్ గేమ్ హ్యాండిల్ చేయలేదు. సో ప్రాసెసర్ వల్ల మీకు పెద్దగా అడ్వాంటేజ్ వచ్చేది మేజర్గా గేమింగ్లో వస్తుంది. సో అక్కడ మీకు ఏమీ లేదు దీనిలో. సో అందుకే మీరు సేవ్ చేసుకోవాలనుకునే డబ్బులు 60కి వెళ్ళండి. 60 మీకు 7 సిరీస్ ప్రాసెసర్తో వస్తున్నా కానీ సేమ్ ప్రాసెసర్ మీకు ఫ్యూజన్లో కూడా ఉంటుంది. అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంది. నాకు అది కొద్దిగా బెటర్ అనిపించింది. నాకు ఫ్యూజన్ అండ్ 60 రెండు మీరు పక్క పెట్టి చూస్తే ఇంచుమించు ఒకేలా ఉంటాయి ఫొటోస్. మీరు డిఫరెన్స్ కూడా చెప్పలేరు. ఈ రెండు మీకు ఇమేజ్ ప్రాసెసింగ్ బాగున్నాయి. ఈవెన్ ఎక్స్పోజర్ కానీ వైట్ బ్యాలెన్స్ కానీ అన్ని కంట్రోల్లో ఉన్నాయి. ఫొటోస్ చూడడానికి అయితే నాకు బాగా అనిపించినాయి. అదే మనం వీటితో కంపేర్ చేస్తే లైక్ 60 ప్రోతో కంపేర్ చేస్తే 2 కెమెరా సెటప్ సేమే, కాకపోతే ఇమేజ్ ప్రాసెసింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఇది మీకు 8350 వచ్చేసరికి 7400 ప్రాసెసర్. కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి. H60 ఏం చేస్తుందంటే మీకు మొత్తం
కంట్రోల్లో ఉంచుతుంది ఇమేజ్ ప్రాసెసింగ్. ఇది వచ్చేసరికి కొద్దిగా మీకు సీన్ తగ్గట్టు మీకు లైటింగ్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కానీ కొద్దిగా బ్రైట్ చేయడానికి చూస్తుంది పిక్చర్ని. సో దీనివల్ల కొద్దిగా డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఎక్కడంటే మీకు లైటింగ్ ఎక్కువ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ లైట్స్ కనిపిస్తున్నాయి, అట్లాంటి చోట్ల కూడా మీరు ఫోటోస్ చూడొచ్చు, మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. 60 Pro డిఫరెన్స్ మీరు చూడొచ్చు. 60 Proలో మీకు ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతూ ఉంటాయి. ఈవెన్ ఫేస్ కూడా కొద్దిగా మీకు ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతూ ఉంటుంది. 60లో మీకు అలా ఉంటుంది, బ్యాలెన్స్ ఉంటుంది, ఎక్స్పోజర్ చాలా కంట్రోల్ అయితే ఉంది. అండ్ మీకు లైటింగ్ కనిపిస్తుంది, మీ కళ్ళకి బాగుంది లైటింగ్ అంటే మాత్రం మీకు ఇమేజ్ ప్రాసెసింగ్ నాకు 60 బెటర్ అనిపిస్తుంది 60 Proతో కంపేర్ చేస్తే చాలా సినారియోస్లో. లేదు మీ కళ్ళకి కనిపించే లైటింగ్ చాలా తక్కువ, డల్ అయిపోయింది, ఇది ఈవినింగ్ 5కి అలా తీసాను. సో ఈ సినారియోస్లో మీకు 60 Pro కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే సీన్ బ్రైట్ చేయడానికి చూస్తుంది కాబట్టి మీకు ఓవరాల్ పిక్చర్ చూడడానికి అయితే కొద్దిగా బ్రైట్ కనిపిస్తూ ఉంటుంది H60తో కంపేర్ చేస్తే 60 Proలో. సో ఏంటంటే మనం పక్కన పెట్టి చూస్తే కానీ డిఫరెన్సెస్ మనకు అర్థం కావు. మీరు నార్మల్గా 60 Pro కన్నా 60 కన్నా మీరు నార్మల్ ఫోటోలు చేస్తుంటే ఫొటోస్ మీకు బాగానే కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు పక్కన పెట్టి చూస్తూ ఉంటే చిన్న డిఫరెన్సెస్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ నాకు కనిపించినాయి కొద్దిగా ఎక్స్పోజర్ కానీ ఎవ్రీథింగ్ ఇమేజ్ ప్రాసెసింగ్ కొద్దిగా 60 బెటర్ అనిపించింది 60 Proతో కంపేర్ చేస్తే. 60 Pro కూడా మన రివ్యూ కూడా ఉంటుంది 60 Pro మన ఛానల్లో. ఈవెన్ కేదార్నాథ్ కూడా తీసుకెళ్లి మొత్తం ఫోటోస్ తీయడం జరిగింది డిఫరెంట్ లైటింగ్ కండిషన్ లో. బాగానే పర్ఫామ్ చేస్తుంది ఇది కూడా, కాకపోతే కొద్దిగా సీన్ బ్రైట్ చేయడానికి చూస్తూ ఉంటుంది. సో ఇది అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుందంటే మీకు లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు మీకు కొద్దిగా మిమ్మల్ని బ్రైట్ చేసి చూపించడం అట్లాంటి చోట్ల మీకు ఉపయోగపడుతుంది. సేమ్ సినారీ ఇక్కడ కూడా ఫ్యూజన్కి అండ్ దీనికి కూడా కంపేర్ చేస్తే స్టైలస్ కూడా సేమ్ అదే పని చేస్తుంటుంది. కొద్దిగా మీకు సీన్ బ్రైట్ చేయడానికి చూస్తూ ఉంటుంది. ఫోటో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నా రైట్ సైడ్, ఫోటోలో రైట్ సైడ్ ఇక్కడ చంప దగ్గర చూడండి, మొత్తం మీకు స్టైలస్ కొద్దిగా ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతూ ఉంటుంది, బ్యాలెన్స్ ఉండదు. ఇక్కడ చూస్తే మాత్రం మీకు ఫ్యూజన్లో మీకు మొత్తం బ్యాలెన్స్ ఉంటుంది. ఇంకా కొద్దిగా కిందకు వచ్చినా కానీ ఇక్కడ చైన్ దగ్గర కూడా చూడొచ్చు, నా చైన్ కూడా స్టైలస్ లో కొద్దిగా ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంటుంది, ఇది మాత్రం బ్యాలెన్స్ ఉంటుంది ఫ్యూజన్. ఈవెన్ లో లైట్ ఈ ఫోటో మీరు అబ్జర్వ్ చేస్తే అందరికి స్టైలస్ ఫోటో బాగున్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే కొద్దిగా బ్రైట్ చేసి చూపిస్తుంది కాబట్టి. యాక్చువల్గా మీకు బ్యాలెన్స్ వచ్చేసరికి ఫ్యూజన్లో ఉంది. స్కిన్ టోన్ ఏదైతే మీరు ఫ్యూజన్లో చూస్తున్నారో అలా ఉంటుంది స్కిన్ టోన్ అతనిది. ఇంత వైట్గా అయితే ఉండదు, ఇంత బ్రైట్గా కూడా ఉండదు. టీ షర్ట్ కూడా చూడొచ్చు, టీ షర్ట్ కూడా మీకు దీనిలో బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది స్టైలస్లో. ఫ్యూజన్లో మీకు చాలా బ్యాలెన్స్ బ్లాక్ లా కనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసరికి స్ట్రీట్ లైట్లో తీసింది. ఇక్కడ మీరు రోడ్ అబ్జర్వ్ చేయండి, రోడ్లో ఏదైతే మనకి బ్రౌన్ ప్యాచెస్ ఉన్నాయో వాటిని కూడా స్టైలస్ మనకి వైట్ చేసి చూపిస్తుంది. ఫ్యూజన్ ఏదైతే మనకి బ్రౌన్ ప్యాచెస్ ఉన్నాయో వాటిని కూడా బ్రౌన్ చూపిస్తుంది. అండ్ ఎవ్రీథింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి అనమాట. అందుకే ఫ్యూజన్ అండ్ 60 కొద్దిగా నాకు బెటర్ అనిపించింది వీటిలో. కెమెరా చెక్ చేస్తున్నప్పుడు అన్ని కెమెరాస్ ఇవి ఫ్రంట్ బ్యాక్ 4Kలో వీడియో రికార్డ్ చేయొచ్చు, అదొక ప్లస్ పాయింట్ వీటికి. ఇది ఓవరాల్గా అయితే మాత్రం వీటిలో బెస్ట్ అయితే మాత్రం 20,000 దగ్గర ఫ్యూజన్ బెటర్ ఆప్షన్. అండ్ ఒకవేళ మీ బడ్జెట్ 25 దాకా వెళ్ళగలిగితే మీకు, ఎందుకంటే దీంట్లో టెలిఫోటో లెన్స్ ఉంటాయి. H60లో మీకు టెలిఫోటో లెన్స్ 85mm మీరు ఫోటోస్ తీయొచ్చు. దీనిలో మీకు టెలిఫోటో లెన్స్ జస్ట్ వైడ్ యాంగిల్ కెమెరా ఒకటే ఉంటుంది, 13 మెగాపిక్సెల్ అది కూడా. దీనిలో 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. సో కెమెరా సెటప్ మీకు కంప్లీట్ బాగుంటుంది. సో మీరు కొద్దిగా ఇంకా ఎక్స్టెండ్ చేసుకోగలిగితే ఇది బెటర్ ఆప్షన్. H60 Pro దాకా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు, చెప్పాక ఆల్రెడీ. Pro దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక మీ డబ్బులు ఉంటే వెళ్ళండి, కానీ వైర్లెస్ ఛార్జింగ్ అని కావాలనుకుంటే, లేకపోతే మాత్రం 60 మంచి ఆప్షన్, వాల్యూ ఫర్ మనీ అయితే 25,000కి. ఇవి మోటోరోలా రీసెంట్గా లాంచ్ చేసిన ఫోన్స్లో H సిరీస్ మాట్లాడుతున్నాను, రేజర్ గురించి రేజర్ ఫ్లిప్ ఫోన్స్ వాటి గురించి నేను వెళ్ళట్లేదు. ఓన్లీ H సిరీస్ ఎక్కువ కొనేవి ఇవే పబ్లిక్ 20,000 30,000 దగ్గర మధ్యలో. సో ఇక్కడ రెండు మీకు బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఫ్యూజన్ అండ్ 60. ఇది వీడియో అయితే నచ్చితే లైక్ చేయ, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియో కదా, అప్పుడు ఒక సెలవు, బాయ్.